వెళదాం. దంతి దుర్గ విరాట్ రాజా జయసూర్యవర్మ విక్రమపురి రాజదర్బారుకి లేఖని పంపాడు. ఆ లేఖలో ఇలా ఉంది: విక్రమపురి ప్రజలారా, మా సైనికుల ఖడ్గదాటికి బలికాకండి, మా షరతులను ఒప్పుకోండి. విరాటరాజు జయసూర్యవర్మ ఆగ్రహానికి బలికాకూడదంటే విక్రమపురి సంస్థానం వారు 300 ఏనుగులు, 1000 గుర్రాలు, గంధపు విగ్రహాలు, బంగారు నాణాలను కప్పం రూపంలో మాకు ప్రతి సంవత్సరం చెల్లించి శరణు వేడాలి. పై షరతులు అంగీకరించనట్లయితే యుద్ధానికి సిద్ధం కండి. ఒకవేళ యుద్ధంలో ఓడిపోతే విక్రమపురి ప్రజలు, ప్రభువులు ఆజన్మాంతం మా పాదాక్రాంతమై బ్రతకాల్సి ఉంటుంది. మా ఈ ఆజ్ఞని ధిక్కరించినట్లయితే స్వాభిమానానికి ప్రతీక అయిన పల్నాటి పౌరుషం నిశ్శేషమైపోతుంది. శాంతికి చిహ్నం మన రాజ్యం. రక్తపాతం మంచిది కాదు మహారాజా. యుద్ధం వినాశహేతువు. మనం మరో విధంగా ప్రయత్నిద్దాం. అవును మహారాజా, మహామంత్రి మాటల్లో సత్యం ఉంది. అతని యుద్ధకాంక్షలో మన రాజ్యాన్ని జయించాలనే పట్టుదల కంటే తన తండ్రి మరణం పట్ల ప్రతీకారమే కనబడుతోంది. అతని కుటిల యుద్ధనీతికి మన సామ్రాజ్యాన్ని బలి చేయడం ఉచితం కాదు మహారాజా. ఆజ్ఞ గురుదేవా. మహారాజా, కత్తి కంటే పదునైన వీరుడు, కొండల్ని సైతం పిండి చేయగల ధీరుడు మన వీరబాహుణ్ణి ద్వంద్వ యుద్ధానికి పంపిద్దాం. అవును మహారాజా. వీరబాహుడు యుద్ధానికి దిగితే విజయలక్ష్మి మనదే. ఒప్పుకోండి మహారాజా. ద్వంద్వ యుద్ధానికి సింహబలుణ్ణి పంపిద్దాం. మహారాజా, అన్యదా భావించకండి. సింహబలుడి శౌర్యంతో పరిచయం మాకు ఉంది. కానీ యుద్ధంలో గెలవాలంటే శక్తుంటే చాలదు, యుక్తి కూడా కావాలి. మదగజ ఘీంకారాలకి రొమ్ముడ్డి తన ఆధీనంలోకి తెచ్చుకోగలిగే సింహబలుణ్ణి ఓడించే వీరుడు ఇంకా పుట్టలేదు. దురదృష్టవశాత్తు మనం యుద్ధంలో గనక ఓడితే బానిసలుగా బ్రతకాల్సుంటుంది. మంత్రివర్య, పల్నాటి వీరులు బానిసలయ్యేది స్నేహానికి, ప్రేమకి, దౌర్జన్యానికి, దర్పానికి కాదు. మహారాజా, చిన్నప్పుడు నా తల్లి నాకు గోరుముద్దలు తినిపిస్తూ నేర్పించిన పాఠం ఒక్కటే: జన్మతహా వచ్చిన ప్రాణాన్ని జన్మించిన నేల కోసం అర్పించేవాడే వీరుడు. శభాష్ సింహబల, శభాష్! మనం ఎంత శాంతి ప్రియులమో అంతే పరాక్రమవంతులం కూడా. యుద్ధానికి మనం సిద్ధమని నగారాలు మ్రోగించండి.
మా స్వాభిమానం జోలికొస్తే ఆ విధికే ఎదురెళ్లే వీరులం మేము. నీ తండ్రి, నువ్వు, నీ సైన్యం ఇంకో 10,000 సార్లు దండెత్తి వచ్చినా కూడా ఈ పల్నాటి గడ్డ నుంచి పిడికెడు మట్టిని కూడా తీసుకెళ్లలేరు. మేము మీసం మెలేసి తొడగొట్టి నుంచుంటే ఎదిరించి గెలిచిన వాడు చరిత్రలోనే లేడు. నీకు 2 రోజులు గడువిస్తున్నా. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్తున్నావు. శభాష్ సింహబల, శభాష్! నీ అరివిక్రమ పరాక్రమాల్ని చూస్తుంటే ఎంతటి వారికైనా రోమాలు నిక్కబొడుచుకోక మానవు. ఆనాడు సభలో ద్వంద్వ యుద్ధానికి నీవు సిద్ధం అన్నప్పుడే నీ కళ్ళల్లో మెరిసిన విజయోత్సవాన్ని చూశాను. నీలాంటి వీరుడు మా సైన్యంలో ఉండడం మా అదృష్టం. మహారాజా, సింహబలుడంతటి వీరుణ్ణి మన సైన్యానికి సైన్యాధిపతిని చేస్తే బాగుంటుంది. సింహబలుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు. గురుదేవా, నేను పోరాడింది మన రాజ్యం కోసం. మహారాజా వారు మా మన్యం వీరుల మీద పెట్టుకున్న నమ్మకం కోసం. నాకు ఈ పదవి, పట్టం ఇవేమీ వద్దు. మేము అడవి బిడ్డలం. అక్కడ ఉండడమే సమంజసం. మీరు మా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను సదా రుణపడుంటాను.